తెలంగాణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణంలో ప్రైవేట్ ఆసుపత్రుల దందా బట్టబయలైంది. చికిత్స పొందకున్నా కూడా నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాజేసేందుకు మోసాలకు పాల్పడ్డట్టు సిఐడి గుర్తించింది. ఈ మేరకు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నెల 23న 6 ఐఎఫ్ఆర్ఎల్లు సిఐడి నమోదు చేసింది. అయితే ఈ దందాలో హాస్పిటల్స్ యాజమాన్యాల ప్రమేయం ఉందా, లేక వాటిలో పనిచేసిన ఉద్యోగులే యాజమాన్యానికి తెలియకుండా నకిలీ బిల్లులు సృష్టించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారులెవరు అనే విషయం తేల్చేందుకు సిఐడి రంగం సిద్ధం చేసింది. అందుకు గాను ఆయా ఆసుపత్రుల్లోని ఉద్యోగులను, నిర్వాహకులను విచారించేందుకు బృందాలు ఏర్పాటు చేశారు. సమగ్ర దర్యాప్తు తర్వాత ఈ స్కామ్ లో సూత్రధారులు, పాత్రధారులను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పదుల సంఖ్యలో నిందితులు జైలు పాలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం అందుతుంది. ముందుగా మంచిర్యాల జిల్లాలో ఏడాదిన్నర క్రితం ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనే జరిగినట్లు గుర్తించారు. సీఎంఆర్ఎఫ్ వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఎంక్వైరీలోనే అందరినీ షాక్ కి గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేసేందుకు నిందితులు భారీ స్కెచ్ చేసినట్లు తెలిచారు. ఉత్పత్తి ఆసుపత్రులను తెరపైకి తెచ్చి ఎలాంటి రోగులు, వైద్య పరికరాలు లేకుండానే హాస్పిటల్ ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. ఆ విధంగా రోగులకు చికిత్స చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసి నిధులు కాజేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్, మంగల్ దుబ్బ తాండాకు చెందిన ఇద్దరు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి పేట నకిలీ బిల్లులతో 4.5 లక్షలతో పాటు ఖమ్మంలోని మరో ఆసుపత్రి నుంచి 1 లక్ష వరకు కాజేసినట్లు తెలిచారు. ఈ ఘటనలో గతేడాది ఏప్రిల్లో 4గురిని అరెస్ట్ చేశారు. దాంతో ఇదే తరహా మోసాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరిగినట్లు గుర్తించారు. అలానే పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లోని కొందరు ఉద్యోగులు దళారీలతో కుమ్మక్కై నకిలీ బిల్లులు సృష్టించినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ స్కామ్ పై దర్యాప్తు చేపట్టాలని సిఐడికి ప్రభుత్వం ఆదేశించింది. సుమారు 500 దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సీఎంఆర్ఎఫ్ రెవెన్యూ విభాగం సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి సిఐడికి ఫిర్యాదు చేశారు. అప్లికేషన్లు క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమికంగా విచారించిన తర్వాత పలు ఆసుపత్రులపై సిఐడి కేసులు నమోదు చేసింది. సిఐడి కేసులు నమోదు చేసిన హాస్పిటల్స్ లో హైదరాబాద్ లో 3, రంగారెడ్డి జిల్లాలో 7, నల్గొండ జిల్లాలో 3, కరీంనగర్ జిల్లాలో 3, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 ఉన్నాయి. మొత్తంగా 6 ఉమ్మడి జిల్లాలో 29 హాస్పిటల్స్ పై కేసులు నమోదు చేసినట్లు స్పష్టమవుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.